అందరికీ నమస్కారం. ఆయుర్వేద ఆహార కార్యక్రమానికి స్వాగతం. మనం ఏ ఆహారం తీసుకున్నా కూడా మనం తీసుకున్నటువంటి ఆహారంలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించేటువంటిది ఉంటే కనుక ఖచ్చితంగా మనం ఆరోగ్యంగా ఉంటాం. ఎందుకంటే మనకి ఎటువంటి అనారోగ్య సమస్య దరిదాపుల్లో రానివ్వకుండా చేస్తుందన్నమాట. అందుకే మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మీకు మంచి అద్భుతమైన ఔషధయుక్తమైన రెసిపీస్ని అందించడంతో పాటు ఏ ఆహారం తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది అనే విషయాన్ని కూడా మీకు తెలియచేస్తున్నాం కదా. మరి ఈరోజు కూడా ఎవరి కోసం స్పెషల్గా ఎలాంటి మంచి రెసిపీని మన సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ శిరీష గారు పరిచయం చేయబోతున్నారు. మేడంని అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో కుమారి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, నువ్వు చాలా బాగున్నావు. థ్యాంక్ యూ మ్యామ్. సో మరి ఇంకెందుకు ఆలస్యం, మేమిద్దరం రెడీ, మీరు రెడీ. ఈ ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మేలైన రుచులు. మేలైన రుచుల్లో ఎవరికి మేలు చేసేటువంటి రెసిపీని అందిస్తున్నారు? అరుచిహరంగా పనిచేసేది అంటే మనకి నోట్లో రుచి తెలియకుండా చాలా సందర్భాలలో ఉంటుంది కదా. సో అలా రుచి తెలియకుండా ఉండే దాన్ని కూడా పోగొట్టి మనకి రోగ నిరోధక శక్తిని పెంచేటువంటి ఒక మంచి పచ్చడిని తయారు చేసుకోబోతున్నాం. ఓ పచ్చడి, ఓకే. ఏంటది? అదే పొలం పచ్చడి. మరి పొలం పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దాం. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, సైంధవ లవణం, కొత్తిమీర, చింతపండు, నూనె. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేసాం కదా. ఇప్పుడు ఎలా తయారు చేయాలి ఏంటి అనేది జాగ్రత్తగా చూసేసేయండి. అసలుకే స్టవ్ కూడా మనం యూజ్ చేయట్లేదు, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అట్ ద సేమ్ టైం మన వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంపొందించేస్తుంది. మ్యామ్ ముందుగా ఏం చేద్దాం? అంటే ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, తర్వాత పచ్చిమిర్చి, ఇవి రెండు కూడా ఒక్కొక్కటి దంచేసేద్దాం. ఓకే, అయితే దంచాలన్నమాట. ఎస్, రోల్లో ఇలాగా దంచి పచ్చడి తయారు చేస్తే చాలా బాగుంటుంది అని అంటారు చాలామంది. కాకపోతే కొంతమంది రెగ్యులర్గా మిక్సీ జార్లో వాడే వాళ్ళు ఏమనుకుంటారంటే ఏముంది అన్నీ కలిపి వేస్తాం, దీంట్లో వేస్తాం, దాంట్లో వేస్తాము, ఏముంది అని అనుకుంటారు. కానీ బట్ దంచేది ఇది మనం కచ్చా పచ్చగా దంచితే, అది కూడా రోట్లో దంచితే ఆ టేస్ట్ అనేది చాలా డిఫరెన్స్ వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, అప్పుడు మీకే అర్థమవుతుంది. ఇలా తయారు చేస్తే మంచిది కూడా కదా ఆరోగ్యానికి. ఎందుకంటే రోటీకి మనము అంటించడం వల్ల, అంటే రోటీ యొక్క స్పర్శ మన ఇంగ్రీడియంట్స్కి మనం తీసుకున్న ఆహార పదార్థాలకు తగిలినప్పుడు, దాని మీద చక్కగా నూరినప్పుడు ఆ రోటీలో ఉండేటువంటి క్వాలిటీస్ కూడా వస్తాయన్నమాట. అంటే పాజిటివ్నెస్ వస్తుంది అన్నమాట. ఈ రోల్ కూడా మనం ఎక్కడ పడితే అక్కడ తయారు చేసింది కాదనమాట. స్టోన్ దానికి ఒక స్పెసిఫిక్ క్వాలిటీ కూడా ఉంటుంది. పాలరాయిని కూడా తీసుకోవచ్చు మనం. తర్వాత ఈ స్టోన్ అనేటువంటిది ప్రిఫర్ చేసి తయారు చేసేది. ఓకే, సో ఇవంతా మెత్తగా నూరా. ఇంకా వీటిలో ఏ ఇంగ్రీడియంట్స్ ఏమంటారు అంటే ఇంకొక విషయం ఏంటంటే, ఐస్ క్రీమ్ కూడా నార్మల్గా చేసినప్పటికీ ఆ స్టోన్ తోటి బీట్ చేసిన ఐస్ క్రీమ్ కూడా డిఫరెన్స్ ఉంటుంది కదా. సో సిమిలర్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ఓకే, సో ఐస్ క్రీమ్తో చెప్తే పిల్లలు కూడా తింటారు. ఓకే, ఇంకా దీంట్లో ఇంకా ఏ ఇంగ్రీడియంట్స్? వెల్లుల్లి కూడా వేసేయాలి. వెల్లుల్లి కూడా మొత్తం వేసేద్దామా? నేను అన్ని కొంచెంగా వేస్తున్నాను. సో దట్ ఏంటంటే మెల్లిమెల్లిగా రోట్లో కాబట్టి మనం ఫస్ట్ కొంచెం వేసి నలిగిన తర్వాత మిగతా వేయాలి. జీలకర్ర కూడా ఇప్పుడు వేసేనా? కొంచెం ఒక్కొక్క ఇంగ్రీడియంట్ నల్లగొట్టుకుంటూ మనం దంచుకోవాలి. యా, సో ఇది వేసి నేను ఈ లోపల దంచుతూ ఉంటాను. మేడం, మీరు అసలు దీనివల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి, ఎవరెవరు తీసుకోవచ్చు అనే విషయం చెప్పండి. సో ఈ రోటి పచ్చడి మనం ఏదైతే తయారు చేస్తున్నామో ముఖ్యంగా మన రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి, అలానే మనకి కావాల్సినటువంటి అన్ని విటమిన్స్ అంటే దోషాలన్నింటినీ కూడా సమతుల్యంగా ఉంచడానికి ఈ మన పొలం పచ్చడి చాలా ఉపయుక్తంగా ఉంటుందన్నమాట. అంటే మనం యూజ్ చేసే పదార్థాలు అన్నీ కూడా మనం రోజు వాడేటివే. మనం వాడేది ఉల్లిపాయ, తర్వాత వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఇవి మెయిన్గా మనం వాడుతున్నాం కదా. వీటిల్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గించేటువంటి వెల్లుల్లి, అలానే ఉల్లిపాయలో మనకి చాలామందికి తెలియదు, ఉల్లిపాయ రసాన్ని కొంచెం గోరువెచ్చని నీళ్ళలో మనము కలుపుకొని ఒక 2 స్పూన్స్ గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని తాగినప్పటికి కూడా మనకి రక్తం శుద్ధిగా అవుతుంది. అలానే పైల్స్ కూడా ప్రాబ్లం కూడా తగ్గుతుంది అనమాట. అంటే నొప్పిని హరించే ప్రాపర్టీ మనకి ఉల్లిపాయలో బాగా ఉంటుంది. ఓకే, అది కట్ చేసేటప్పుడు మన కళ్ళ నీళ్ళు పెట్టినప్పటికి కూడా సెన్సిటివ్నెస్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది. ఇంకా కళ్ళలో ఉన్నటువంటి డస్ట్ అవన్నీ కూడా పోతాయి అనమాట. సో చూసారా ఎలా దంచాను? ఆ ఉల్లిపాయ ముక్కలు మనకు కొంచెం కనిపిస్తున్నాయి అట్లా. ఎట్ ది సేమ్ టైం ఆ పచ్చిమిర్చీలు కూడా మనం రోట్లో దంచుకున్నాం కాబట్టి అలా కొద్దిగా అట్లా కొన్ని కనిపిస్తూ కొన్ని మెత్తగా దంచి అట్లా అయిందనమాట. సో ఇలా దంచుకొని తింటేనే బాగుంటుంది. ఇంకా దీంట్లో ఏమైనా ఇంగ్రీడియంట్స్? కొత్తిమీర కూడా వేసేద్దాం. కొత్తిమీర, సైంధవ లవణం. ఓకే, కొత్తిమీర హాఫ్ అయినా మొత్తం వేసైనా? హాఫ్ వేయండి.
ఓకే, సైంధవ తగినంత వేసేద్దాం. మనం ఏమంటారు చింతపండుని కొంచెం రసంలాగా చేసుకున్నాం కదా, అది 1 స్పూన్ వేసేసుకున్నాం. ఇది 1 స్పూనా? అంటే దీనికి సరిపడా అదే కొంచెం మనకు తినే పచ్చడికి సరిపడా వేసేసుకోవాలన్నమాట. సైంధవ చింతపండు రసం. ఓకే, ఇదంతా మనము ఇట్లా అనుకుంటూ మంచిగా దంచుకుందాం. సో ఇలా దంచుకోవడం అనేది కొంచెం టైం టేకింగ్, అబ్బా కష్టము అని అనుకోకుండా దంచుకుంటే మీరు ఇలా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓవరాల్గా మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. చూసారు కదా ఎంత క్విక్గా ఈజీగా అయిపోయిందో. ఓకే, సో మ్యామ్ సరిపోతుందా? సరిపోతుంది. యా, ఇప్పుడు ఇది మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇది మనము పచ్చిమిర్చి వేసాం కదా, బాగా ఘాటుగా ఉంటుంది, మళ్ళీ కడుపులో మంట వస్తుందని అనుకోవడానికి లేదు. ఎందుకంటే మనం యూజ్ చేసినటువంటి మనం వాడుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకు అసిడిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇలా పచ్చిగా తింటే ఇంకా ఇబ్బందులు వస్తాయని మీరు అనుకోవడానికి లేదు. ఎందుకంటే మనం వాడినటువంటి వస్తువులు అన్నీ కూడా, అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఒకదానికొకటి సమతుల్యతని ఇస్తుంది. సో త్రిదోష సామ్యతను మెయింటైన్ చేసేటువంటి ప్రాపర్టీస్ ఈ పచ్చడికి ఉందన్నమాట. అందుకనే మనం అంటే రోజు తినని అవసరం లేదు, కనీసం వారానికి 2-3 సార్లైనా చక్కగా తినేసేయచ్చు. అన్నంలో కలుపుకొని తింటే, వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. అలానే మన జీర్ణాశయ శక్తిని కూడా మనకి ఉత్తేజింపజేస్తుంది. మనం ముఖ్యంగా అరుచిహరంగా అని అనుకున్నాం కదా, అంటే నోట్లో టేస్ట్ బర్డ్స్ ఏవైతే యాక్టివ్గా ఉండవు, ముఖ్యంగా ఫీవర్ వచ్చినప్పుడు, ఫీవర్ వచ్చి తగ్గినప్పుడు నోరంతా చేదుగా ఉంటుంది, ఏమీ తినబుద్ధి కాదు, వీక్నెస్ ఉంటుంది, అలానే తినడానికి ఉండదు, పెట్టినది తినబుద్ధి కూడా కాదు. సో అలాంటప్పుడు ఈ పచ్చడి చేసుకొని తిన్నట్లయితే నోట్లో సలైవరీ గ్లాండ్స్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి, లాలాజలం మంచిగా వస్తుంది, సో హైడ్రేషన్ బాగుంటుంది, సో తీసుకున్న ఆహారం కూడా సక్రమంగా జీర్ణం అవుతుంది. ఎందుకంటే ఫుడ్ డైజెషన్ అంతా కూడా మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా, నోట్లో నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇన్ని విధాలుగా మనకు ఉపయోగపడుతుంది అన్నట్టు. ఓకే, సో సూపర్గా ఉంది. ఇంకా ఇంతేనా మ్యామ్? ఇది అయిపోయిందా? కొంచెం ఒక 1 స్పూన్ ఆయిల్ వేసేసుకుందాం పైన. అవునా, మంచిగా మిక్స్ చేసేసుకోవచ్చు. అది కాచిన ఆయిల్ వేసుకుంటే, అంటే కాచినటువంటి నూనె వేసుకుంటే ఇంకా బాగుంటుంది. వీలైతే ఏ ఆయిల్ అయినా వేసేసుకోవచ్చు మనం వాడుకునేటువంటిది. సో ఇలా కారంగా అలా వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. బేసిక్గా ఇది రుచి ఎంత బాగుంటుందో మనకి ఇమ్యూనిటీ బూస్టర్గా, అంటే మన వ్యాధి నిరోధక శక్తిని పెంచే విధంగా కూడా అంతే పనిచేస్తుంది. అట్ ద సేమ్ టైం బాగా చలవ చేస్తుంది, తిన్నది కూడా ఈజీగా డైజెస్ట్ అవుతుంది అనమాట. మనం ఏదైనా సరే మన ఆరోగ్యం బాగుందంటే మనం తిన్న ఆహారం అరుగుతున్నప్పుడే మనం ఆరోగ్యంగా ఉన్నట్టు అని పెద్దలు అంటూ ఉంటారు కదా. సో అలా డైజెషన్ ఈజీగా అవుతుంది కాబట్టి ఇలా తయారు చేసుకొని తీసుకోండి. ముఖ్యంగా కూడా ఆయుర్వేదంలో కూడా మనకి ఆహారం జీర్ణం అవ్వడమే ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఎందుకంటే మనం తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం అయితే ఎటువంటి అనారోగ్యం కూడా దరిచేరదు. మనం తీసుకున్న ఆహారం సరిగ్గా డైజెషన్ అవ్వకపోతే దాని నుంచి వచ్చేటువంటి టాక్సిన్స్ కానివ్వండి, వేరే అదర్ కెమికల్ ప్రాసెస్లో జరిగేటువంటి అనేకమైన ప్రాబ్లమ్స్ అన్నీ డెవలప్ అవుతుంటాయి. అందుకనే జఠరాగ్ని ముఖ్యంగా మన ఆరోగ్యాన్ని కాపాడడానికి ఎంతో ముఖ్యంగా ఉంటుంది. సో దానిని మనం పరిరక్షించుకోగలిగితే మనకి ఎన్నో వ్యాధుల నుంచి మనం ముందు జాగ్రత్తగా ఉపశమనం పొందొచ్చు అనమాట. ఎస్, సో అలా హ్యాపీగా ఉండొచ్చు. సో పెద్దల మాట చద్దిమూటనో, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనో ఇలాంటివి చాలా మనం వాడుతూ ఉంటాము. వాళ్ళు తయారు చేసినట్టుగా తయారు చేసుకొని తీసుకుంటే మనం కూడా బలంగా ఉంటాము అని అనుకుంటూ ఉంటాం కదా. అనుకోకండి, చేసేయండి అంతే. ఇదిగో మేము ఎలా తయారు చేసి చూపించామో అలా ఫాలో అయిపోండి. మరి ఇంత ఆరోగ్యాన్ని ఇచ్చే రెసిపీ అయితే రెడీ అయిపోయింది కాబట్టి టేస్ట్ ఎలా ఉందో చూస్తాను. అఫ్కోర్స్ నేను డైరెక్ట్గా అన్నంలో తిన్నట్లయితే డైరెక్ట్గా తింటున్నాను కాబట్టి అది కూడా పచ్చిమిర్చి వేసి కొంచెం కారంగా ఉంటుందేమో, ట్రై చేద్దాం. కారంగా పుల్లగా, నిజంగా మేడం చెప్పినట్టు ఆ వేడివేడి అన్నంలో ఒక 2-3 స్పూన్లు నెయ్యి వేసుకొని తింటే మాత్రం అల్టిమేట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మరి ఇంత ఆరోగ్యాన్ని అందరికీ అందించే రెసిపీ, కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. పొలం పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, సైంధవ లవణం, కొత్తిమీర, చింతపండు, నూనె. పొలం పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా కల్వం తీసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, 1 చెంచా జీలకర్ర, కొత్తిమీర, రుచికి సరిపడా సైంధవ లవణం, 2 చెంచాల చింతపండు రసం,
ఒకదాని తరువాత ఒకటి వేసుకొని మెత్తగా దంచుకొని కొద్దిగా నూనెను కూడా వేసి కలుపుకొని తీసుకుంటే రోగ నిరోధక శక్తిని పెంచి శరీరంలో ఉండే అన్ని దోషాలను సమతుల్యంగా ఉంచే పొలం పచ్చడి రెడీ. ఇప్పుడు ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఆయుర్వేద చిట్కా. గ్యాస్ట్రైటిస్, హైపర్ అసిడిటీ, కడుపులో మంట వీటితో బాధపడే వారందరికీ కూడా ఆయుర్వేదంలో ఒక చక్కని చిట్కా ఉంది. అదేంటంటే 3 వెల్లుల్లి రెబ్బలను తీసుకొని 1 టీ స్పూన్ జీలకర్రని ఈ మిశ్రమాన్ని కూడా చక్కగా పేస్ట్ లాగా చేసుకొని 1 గ్లాస్ గోరువెచ్చని నీళ్ళలో ఈ మిశ్రమాన్ని కలిపి ఉదయాన్నే పరగడుపున తాగినట్లయితే కడుపులో మంట, అసిడిటీ, గ్యాస్ట్రైటిస్ అన్నీ కూడా క్రమంగా తగ్గుముఖం పడతాయి. కనీసం ఒక 20 రోజులు దీన్ని ప్రయత్నం చేసినట్లయితే మీరే చూస్తారు గ్యాస్ట్రైటిస్ చాలా వరకు తగ్గిపోతుంది. సో ఎవరైతే ఈ సమస్యతో బాధపడుతున్నారో వారందరూ కూడా ఈ చిట్కాని పాటించండి, ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఇప్పుడు ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో సంజీవని. సో మరి సంజీవనిలో ఎవరికి సంజీవని లాంటి ఔషధాన్ని అందించబోతున్నారో మేడం అడిగి తెలుసుకుందాం. మ్యామ్, నిద్రలేమితో చాలామంది బాధపడుతూ ఉంటారు కదా, సో వారందరికీ కూడా ఒక మంచి సంజీవని తయారు చేసుకోబోతున్నాం. ఎస్, ఇది ఈ రోజుల్లో ఇది ఒక పెద్ద సమస్య. ఇది వరకు మీరు అన్నట్టుగా నిద్రలేమి సమస్యతో బాధపడే వాళ్ళు తక్కువ మంది. ఈ రోజుల్లో అయితే అసలు చాలామంది చదువుకునే స్టూడెంట్స్కి నిద్ర ఉండట్లే, జాబ్ చేసే వాళ్ళకి ఫోన్లకి ఎడిక్ట్ అయిపోయి చూసి లేకపోతే బుక్స్ చదివి నిద్ర వస్తుందని అట్లా వెళ్ళిపోతున్నారు. బట్ దానికి మనకు ఒక పరిష్కారం ఉంది ఆయుర్వేదంలో. ఏం చేయాలి, ఎంత తీసుకోవాలి, ఎలా ఏంటి అనేది తెలుసుకుందాం. ఏంటి మ్యామ్ ఇంతకీ అది? అదే బృహత్ అజామోద పానీయం. బృహత్ అజామోద పానీయం తయారు చేసుకోవడానికి ముందుగా కావాల్సిన పదార్థాలు అయితే చూసేద్దాం. సెలరీ లీవ్స్, పటిక బెల్లం. సో కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాము. కాకపోతే సెలరీ అంటే ఎవరికి తెలియదు, నాకు కూడా తెలియదు. సెలరీ లీవ్స్ ఎలా ఉంటాయి, ఏంటి, అసలు ఎక్కడ దొరుకుతాయో చెప్పండి. ఎగ్జాక్ట్గా ముఖ్యంగా మనకి ఇవి సలాడ్స్లో యూస్ చేస్తూ ఉంటాము, కానీ మనకి ఇవి సెలరీ లీవ్స్, దీన్ని బృహత్ అజామోద అని అంటారు ఆయుర్వేదంలో. దీని గురించి డిస్క్రిప్షన్ ఎప్పుడో ఇచ్చారని ఎవరికి తెలియదు అనమాట. సో ఇవి ఇంకా చాలా గ్రీన్గా ఉంటాయి అన్నమాట. సో మనం సలాడ్స్లో ఎప్పుడు యూస్ చేసే ఉంటారు. ముఖ్యంగా దీని స్టాక్స్ ఉన్నాయి చూసారా, దీని ఇంత స్టెమ్ అంటారు చూసారా, ఇది ఆకు అనమాట. ఇది బాగా సక్యులెంట్గా ఉంటుంది, అంటే నీటి శాతం అంతా కూడా దీనిలోనే ఉంటుంది. బృహత్ అజామోద అని ఎందుకు అన్నారంటే, ఇది అజామోద అంటే మన వామాకు ఉంటుంది చూసారా, దాని ఫ్యామిలీకి సంబంధించినటువంటి ప్లాంట్ అనమాట. సో కాకపోతే వామాకులు ఏంటంటే లీవ్స్లోనే, ఆకులలోనే వాటర్ కంటెంట్ అంతా ఉంటుంది, అందుకనే చాలా మందంగా కూడా ఉంటుంది. ఈ ప్లాంట్లో ఏమవుతుందంటే స్టెమ్లో అనమాట, అంటే లీవ్ స్టాక్లో అంత వాటర్ అక్యుములేషన్ అవుతుంది, నీటి శాతం అంతా ఇక్కడే ఉంటుంది. కాబట్టి ఇది బృహత్ అజామోద అని ఇంకో కేటగిరీ చేశారు. సిమిలర్గానే పనిచేస్తుంది అనమాట. ఇది మనకి వెయిట్ లాస్కి కూడా పనిచేస్తుంది, అలానే నిద్రలేమికి ముఖ్యంగా చాలా మంచిగా పనిచేస్తుంది. రాత్రి పడుకునేటప్పుడు ఇప్పుడు మనం ఎలా అయితే యూస్ చేస్తున్నామో మనం తయారు చేసే విధానం చూపిస్తాం కదా, అలా తయారు చేసుకొని తాగినట్లయితే ఏ నిద్ర టాబ్లెట్ కూడా అవసరం లేదు, అంత చక్కగా నిద్ర పడుతుంది. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, ఈ స్టెమ్ ఉంది కదా, ఈ లీవ్స్ అంటే ఈ ఆకులు, ఈ స్టెమ్ అంతా కలిపి మనం ఒక పేస్ట్ లాగా తయారు చేసేసుకుందాం. ఓకే, ఫస్ట్ మనం జార్ తీసేసుకుందాం. ఓకే, సో ఇట్లా మంచిగా విరిచేసుకొని, కాకపోతే ఇది మనకి మార్కెట్లో అంత ఈజీగా దొరుకుతుంది. మార్కెట్లో మనకి ఈజీగా ఉంటుంది. ముఖ్యంగా ఇది వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళు మనకి ఇంట్రడ్యూస్ చేసినట్టుగా అనుకుంటారు, కానీ ఇది మన ఇండియన్ బేస్డ్ ఫ్యామిలీ ప్లాంట్ అని మాత్రం చాలా మందికి తెలియదు. సో అందుకనే సెలరీ లీవ్స్ అంటే తప్ప ఐడెంటిఫై అవ్వట్లేదు, బృహత్ అజామోద అంటే ఎవరికి తెలియదు. అవునవును, నిజమే. అలా సో అట్లాంటి చాలా ప్లాంట్స్ ఉన్నాయి అనమాట. సలాడ్స్లో యూస్ చేస్తారు, శాండ్విచెస్లో పెట్టుకుంటారు, బర్గర్స్లో కూడా పెట్టుకుంటారు, కానీ దాన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఎంతవరకు ఉన్నాయని మనం గమనించలేదు అంతే. సో అందుకని ఇప్పుడు అవన్నీ మనం ఎలా యూస్ చేయాలనేది చెప్తున్నాం. సో ఇప్పుడు మిశ్రమాన్ని అంతా కూడా మనం చక్కగా గ్రైండ్ చేసేసుకుందాం. సో ఇప్పుడు మనం చక్కగా గ్రైండ్ చేసుకున్నాం కదా, మిశ్రమం చూద్దాం ఎలా ఉందో. ఓకే, ఇలా అయిపోయింది. సో ఇప్పుడు మిశ్రమాల్లో మనం తీసుకోవాల్సిన క్వాంటిటీ 1 స్పూన్ మాత్రమే. సో మనం ఇంత క్వాంటిటీ తీసుకోవాలన్నమాట. ఓకే, దీన్ని మనం ఒక గ్లాస్లో వేసేసుకున్నాం, సరిపోతాం. సో దీనికి తగినన్ని వాటర్ కూడా పోసేస్తాం.
సో తర్వాత ఒక స్పూన్ ఒక హాఫ్ స్పూన్ అంటే మనం తీసుకున్న క్వాంటిటీని అంటే ఎందుకు పట్టుకు బెల్లం వేసుకోవాలి అంటే అబ్జర్వ్ చేయడానికి, లేకపోతే అది కొంచెం తీసుకోలేమా డైరెక్ట్? తీసుకోలేం కదా, ఈ కాంపోజిషన్ అంటే ఇలా తీసుకుంటే మనకు చక్కగా నిద్ర పడుతుంది. అండ్ ఇది మనం పట్టిక బెల్లం పౌడర్ అనమాట, షుగర్ కాదనమాట. సో మనకి డయాబెటిక్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ పట్టిక బెల్లం ఇంత క్వాంటిటీలో రాత్రి పడుకునేటప్పుడు కూడా తీసుకోవచ్చు. అండ్ నిద్రలేమికి ముఖ్యంగా కొంచెం మధుర పదార్థాలు అవసరం అనమాట. సో మనం పట్టిక బెల్లం వాడుతున్నాం ఎందుకంటే అది వేడిని కూడా తగ్గిస్తుంది, బ్రెయిన్ని కూడా స్టిమ్యులేట్ చేస్తుంది. అండ్ ఈ కాంపోజిషన్లో చాలా బెటర్ ఆప్షన్ అనమాట. ఒకవేళ మీకు పట్టిక బెల్లం తీసుకోవడానికి ఇబ్బంది అనిపించినప్పుడు తేనె కూడా కలుపుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం అయితే పట్టిక బెల్లం యూస్ చేస్తున్నాం. ఒక హాఫ్ స్పూన్ పట్టిక బెల్లం తీసుకొని మిశ్రమాల్లో కలిపేద్దాం. ఓకే, సో ఈ పానీయాన్ని మనం రాత్రి పడుకునేటప్పుడు తాగినట్లయితే మనకి నిద్ర చక్కగా పడుతుంది, అలానే బ్రెయిన్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది అనమాట. సో ఇంకా మెమరీ కూడా చాలా బూస్టప్ అవుతుంది, మానసికంగా కూడా చాలా ఆహ్లాదంగా ఉంటాము. అందుకోసం అనేసి ఇది సామాన్యంగా రోజు కూడా తాగొచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. సో ఒంట్లో వేడి కూడా తగ్గుతుంది, త్రిదోష సామ్యత కూడా మెయింటైన్ అవుతుంది. అండ్ బాడీలో ఉన్నటువంటి అధిక వేడి కానీ అధిక నీటి శాతం కూడా పోతుంది అనమాట. సో ఇన్ని విధాలుగా కూడా ఉపయోగపడుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి బృహత్ అజామోద పానీయం రెడీగా ఉంది. ఓకే, సో బృహత్ అజామోద పానీయం అయితే తయారు చేసేసుకున్నాము. ఒకసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. 1-2 రోజులు తయారు చేసుకొని తీసుకున్నట్లయితే కనుక మీరు నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటే కనుక ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అలా మనం నిద్ర రావడానికి ట్యాబ్లెట్స్ వేసుకునే దానికంటే కూడా అవి వేసుకొని ట్రై చేసేదానికంటే కూడా ఇలా మనకి నేచర్ ఇచ్చిన దాంతో కనుక మనం ట్రై చేస్తే మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవన్నమాట. సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. బృహత్ అజామోద పానీయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సెలరీ లీవ్స్, పటిక బెల్లం. బృహత్ అజామోద పానీయం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో సెలరీ లీవ్స్ను కాడలతో సహా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక గ్లాసులోకి వేసి సరిపడా నీళ్లు పోసి అందులో 1/2 చెంచా పటిక బెల్లం వేసి కలుపుకుంటే నిద్రలేని సమస్యలను, అలాగే శరీరంలో ఉండే అధిక వేడిని, అలాగే అధిక నీటిని తగ్గించే బృహత్ అజామోద పానీయం రెడీ. ఖచ్చితంగా ట్రై చెయ్యండి, ఆరోగ్యం మీ సొంతం చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్, మంచి రెసిపీ అలాగే ఔషధాన్ని అందించినందుకు. థ్యాంక్ యూ కుమారి. సో ఇప్పుడు మనం 2 రెసిపీస్ కూడా, అంటే మనం పొలం పచ్చడి అలానే ఈ బృహత్ అజామోద పానీయం 2 కూడా మనకు ప్రకృతి ఇచ్చినటువంటి వరాలే. అండ్ ఈజీగా కూడా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. జస్ట్ మనం ఐడెంటిఫై చేయడము, అలానే మనకి ఏ ప్రాబ్లం ఉందో దానికి తగ్గట్టుగా ప్రకృతి మనకు ఆ సొల్యూషన్స్ ఎప్పుడో ఇచ్చింది. మనం చేయాల్సిన పని ఏంటంటే వాటిని ఇంప్లిమెంట్ చేయడమే. వాటిని మన ఆచరణలో సరి అయిన పద్ధతిలో సరి అయిన టైంలో మనం పెట్టినట్లయితే ఆరోగ్యం అంతా కూడా మన సొంతం అవుతుంది. సో మన ప్రకృతి ఇచ్చిన గిఫ్ట్స్ అన్నింటినీ కూడా మనం ఇలా పాటిస్తే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఎస్, కరెక్ట్. ఫాలో అవ్వండి, మేడం చెప్పినట్టు వినండి, ఫాలో అవ్వండి, ఆరోగ్యంగా ఉండండి. ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే నేను కూడా ఒక 2-3 అంటే మేలైన రుచులు కాకుండా ఇలా సంజీవనిలో కొన్నిసార్లు మేడం చెప్పినవి నేను ఫాలో అయ్యాను. అదైతే నాకు మంచి రిజల్ట్స్ అయితే ఇచ్చింది. మీరు ట్రై చేయండి అంతే. సో వచ్చే ఎపిసోడ్లో మరిన్ని ఔషధయుక్తమైన, ఆరోగ్యకరమైన, రుచికరమైన రెసిపీస్తో మేమిద్దరం మీ ముందుంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఈటీవీ అభిరుచి. నమస్తే.